హలో గాయ్స్, వన్ మోర్ మినీ బ్లాగ్. టుడే టాపిక్ ఏంటంటే, ముందు వీడియోలో నాకు దారం అయిపోవడం వల్ల ఇక్కడితో నేను స్టాప్ చేసాను కదా. చూడండి, మనకి ఇట్ సైడ్ వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి ఇలా మనకి చూడండి, మనకి ఇలా అయిపోయింది. లోన పౌచ్లా మనకి తయారైపోయింది. దారం అంతా ఇలా కట్ చేసుకోండి. కంపల్సరీ మీరు మ్యాచింగ్ కలర్ వేయడం వల్ల మాత్రమే నీట్గా కనిపిస్తుంది మనకి పర్సు. కార్డ్స్ కానీ మనీ కానీ మనకి ఇక స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనం జిప్పు వేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను చూడండి. మనకి ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇలా వేసాం కదా, మనకి దీన్ని ఇలా రివర్స్ చేయాలి. అలా వేసాం కదా, ఇలా రివర్స్ చేసి మనకి ఇట్ సైడ్ నుంచి వేయాలి. చూడండి, మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా చూసుకోవాలి. చివరిన చూడాలి మీరు, కరెక్ట్గా వచ్చిందా సెంటర్కి కరెక్ట్గా పెట్టాలి. మీరు కరెక్ట్గా పెడితేనే నీట్గా వస్తుంది. ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ సమానంగా వచ్చిందో లేదో కూడా చూసుకోవాలి మీరు. ఇప్పుడు మనం స్టిచ్ చేయాలి. ఇలా మనకు ఖర్చు ఎక్కువ పెట్టి స్టిచ్ చేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి ఖర్చు పెట్టడం వల్ల మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి ఇప్పుడు ఇట్ సైడ్ మనం ఇది ఉంది కదా, ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని ఇలా తిప్పుకోవాలి. మనం ఈ ఖర్చు ఇట్ సైడ్ ఉంటుంది. మనం వేయగానే దాన్ని ఇలా కిందకి పెట్టుకుంటే మనకి ఖర్చు మనకి పైకి కనిపించదు, నీట్గా కూడా ఉంటుంది. ఓకేనా? మనకి సేమ్ మళ్ళీ ఇట్ సైడ్కి టర్న్ చేసండి. ఇప్పుడు ఇట్ సైడ్కి టర్న్ చేసి దానికి దగ్గరగానే ఒక కొంచెం గ్యాప్ ఇచ్చి, ఎందుకంటే ఆ ఖర్చు లేవకుండా ఉండాలి. అప్పుడు దీన్ని ఇలా తిప్పుకోవాలి. మనకి ఇది ఏంటంటే ఇప్పుడు తెరిచే ఉండాలి జిప్పు, ఎందుకంటే మనం టర్న్ చేస్తాం కాబట్టి. ఇక్కడ చాలా మంది జిప్ చూడండి, మనం వేసేటప్పుడు కుట్టు వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూడాలి మీరు. దేని మీద పడుతుంది అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఇంక ఇలా పెట్టేసాము. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కొంచెం స్లోగా కట్ చేయండి. ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కొంచెమే ఉంటుంది మనకి, ఎందుకంటే మనం ఎడ్జ్కి వేసాం కాబట్టి. రెండో కుట్టు వేసుకుంటూ వచ్చేది. మనకి ఇక్కడ చాలా స్లోగా రఫ్ లాగాలి. చూడండి, నేను రఫ్ లాగుతాను. దీన్ని రెండో కుట్టు చూడండి ఎలా వేస్తున్నాను.
రెండో కుట్టు సేమ్ అలా వేసేయాలి. మనకి రఫ్ లాగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా లాగండి మీరు. మనకి ఇలా ఎడ్జెస్ దగ్గర ఇలా ఆపండి. ఎడ్జెస్ బాగా తిరుగుతాయి. ఇక్కడ మనం రఫ్ చేసేటప్పుడు చాలా స్లోగా రఫ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ జిప్ కాబట్టి మనకి సూది డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా స్లోగా మనం ఏం చేయాలంటే స్లోగా రఫ్ లాగాలి. ఓకేనా? తర్వాత ఇలా టర్న్ చేయండి. ఒకవైపే వేసేయద్దు, మళ్ళీ టర్న్ చేయాలి, అప్పుడే స్ట్రాంగ్గా అవుతుంది. ఓకేనా? ఇలా స్ట్రాంగ్గా ఉంటుంది గట్టిగా వేస్తే. మనకి ఇంకా ఎక్కడ ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. ఇంకెక్కడ లేసులు ఇలాంటివి ఏమీ లేకుండా నీట్గా మనకి కట్ చేసుకోండి. ఇలా ఎక్కడ చిన్న చిన్న లేసులు కూడా లేకుండా నీట్గా కట్ చేసుకోండి. మనం ఇంకా ఇలాంటి దీంట్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ఆ వెరైటీస్ అన్నీ మీకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలాగా నేను ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తాను. ఓకేనా? చూడండి, దీంట్లో బోల్డ్ అండ్ మోడల్స్ ఉన్నాయి. డబల్ జిప్స్ వేసుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్స్లా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, నీట్గా కూడా వచ్చింది కదా. ఓకేనా? బాయ్ గాయ్స్. నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.